జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులను కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేసి అందరినీ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. భీమ్గల్ మండల అధ్యక్షుడైన నాయకుడికి కూడా రాత్రి 3 గంటల నుంచి పోలీసులు నైట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆర్మూర్ల పిలుపు నేర్చుకుంటే మోసపు 6 గ్యారంటీలు 420 బూటకపు హామీలు ఇచ్చింది మీరు. ఆ బూటకపు హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నది మీరు. అట్లాంటిది ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రాకేష్ రెడ్డి గారికి నిధులు ఇవ్వకుండా సతాయిస్తున్నది మీరు. మళ్ళీ రాకేష్ రెడ్డి ఇల్లుని ముట్టడిస్తా అనడంలో అంతరార్థం ఏమున్నది? పోనీ ముట్టడిస్తుందని మీరు పిలుపునిచ్చారు. మీరు ఇచ్చిన పిలుపుకు మరి పోలీసులను పెట్టి మా ఇందూరు జిల్లా వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల నాయకులను మీరు అరెస్ట్ చేయించడము, పోలీస్ స్టేషన్లలో పెట్టించడము ఎంతవరకు సబబు? ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విషయం. ఈ ప్రజాస్వామ్యంలో మరి తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థతోని ప్రభుత్వాలను నడపాలనుకుంటున్నారు కదా. మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్టున్నాయి. భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త 500 మంది వేరే పార్టీ నాయకుల కార్యకర్తలకు సమానంగా వ్యవహరిస్తాడు. నీతి నిజాయితీ కలిగిన పార్టీలో మేమున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ అక్రమ అరెస్ట్ చేసుడు, అక్రమ హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం ఈ ప్రభుత్వానికి చేతకానితనానికి నిదర్శనం అని చెప్పేసి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ఈ అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జై శ్రీరామ్.